హలో ఆల్. సో ఈ పెప్లం టాప్ ఏదైతే చూస్తున్నారు కదండి, మా పాప వేసుకున్న పెప్లం టాప్, ఆ టాప్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను. ఈ వీడియో అనేది కంప్లీట్గా స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అనమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ కటింగ్ ట్యుటోరియల్ కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అండ్ దెన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్రెట్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక నేను స్టిచ్చింగ్ కోసం అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ కూడా లైనింగ్తో అటాచ్ చేసుకున్నాను అనమాట. గ్లూ యూజ్ చేసి నేను షార్ట్లో చూపించాను అనమాట. గ్లూ యూజ్ చేసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఒకసారి చూసేయండి. సో ఇక్కడ నేను కోట్ కాలర్కి అయితేనేమో బక్రం పీసెస్ కూడా కట్ చేసుకున్నాం కదా, కటింగ్ వీడియోలో ఉన్నాయి. సో ఈ బక్రం పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి కానీ లైనింగ్కి కానీ అటాచ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇలా అన్ని కటింగ్ చేసుకున్న అన్నీ కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ని ఇలా బక్రం పీసెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ అటాచ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ చూడండి, ఇక్కడ లైనింగ్ని కింద ఉంచాను, మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద ఉంచాను అనమాట. ఇలా పిన్నింగ్ చేసుకొని కోట్ కాలర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా పిన్నింగ్ చేసేసి స్టిచ్ అనేది వేయాలి. చుట్టూ ఇలా బక్రం కార్నర్ నుంచి మన స్టిచ్ అనేది పడాలి అనమాట. ఇక్కడ మీకు స్లోగా చేసుకోవాల్సిన ప్రాసెస్ అండి, కరెక్ట్గా కార్నర్లో పడాలి. డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. డబల్ స్టిచ్ అనేది వేసామంటే రివర్స్ చేసినప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇక ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి. చేసేసి ఘాట్లు అనేది పెట్టాలన్నమాట కత్తెరతో. సో రివర్స్ చేసినప్పుడు మంచిగా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా 2 కాలర్స్ కూడా మనము రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట. రెడీ చేసి ఐరన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది, అంటే కదలకుండా మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. ఎక్కడైతే స్టిచ్చింగ్ పడలేదో నేను ఒకసారి డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా 2 వైపులా 2 కాలర్స్ని కూడా స్టిచ్ అనేది చేసేసాను. లైనింగ్తో అటాచ్ చేసుకున్నాను అండ్ ఐరన్ కూడా చేశాను అనమాట. మనకి నీట్గా ఇలా కూర్చుంటుంది. అండ్ దెన్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. సో ఈ కోట్ కాలర్ డిజైన్ ఏదైతే ఉందో ఫ్రంట్ వైపు ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ 2 వైపులా కూడా సేమ్ అలాగే చేస్తాను. రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి మనం ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా అటాచ్ చేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇక ఈ పెప్లం కటింగ్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ పెప్లం కటింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట, గోల్డ్ ఫినిష్తో ఉన్నటువంటిది, నీట్గా ఉంటుందని చెప్పి. మీరు లేస్ చూడాలనుకుంటే చూడొచ్చండి, చిన్న కట్ వర్క్ లేస్ లాగా ఉంది. జూమ్ చేసి చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. ఇలా లైనింగ్ పైన అయితే ముందుగా నేను ఒక స్టిచ్ వేసి అయితే అటాచ్ చేసుకున్నాను లేస్ని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ వైపు, లోపల వైపుకు మెయిన్ ఫ్యాబ్రిక్, పై వైపుకు రాంగ్ సైడ్, లోపల వైపుకు రైట్ సైడ్, పై వైపుకు రాంగ్ సైడ్ ఉండేలా చూసుకోండి. రివర్స్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్ పైకి వస్తుంది కాబట్టి. సో నాకు ఇక్కడ తెలుసు కాబట్టి నేను వేసేసుకున్నాను. మీరైతే కన్ఫ్యూజన్ ఉంటే మటుకు కటింగ్ చేసేటప్పుడే రాంగ్ సైడ్, రైట్ సైడ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసాము అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది. ఇక్కడ నేను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. సో నాకు 1 స్టిచ్ అనేది సాటిస్ఫై అనిపించక ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే ఇంకా స్ట్రాంగ్గానే ఉంటుందండి. ఇలా పెప్లంకి అటాచ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వైపు వచ్చే 2 పెప్లమ్స్ని కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. ముందుగా ఇలా లేస్ని అటాచ్ చేసుకొని చుట్టూతా లైనింగ్ పైన ముందుగా ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉంచేసి లేస్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. కావాలి అనుకుంటే మనం ఈ పెప్లం బాటమ్ పార్ట్కి ఏదైతే ఉందో లైనర్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన బక్రం పీసెస్ ఉన్నాయి కదా, లైనింగ్కి అటాచ్ చేసుకున్నా కూడా ఇంకా స్ట్రాంగ్గా మంచిగా నిలబడుతుంది. నేను వచ్చేసి మెయిన్ బ్లౌజ్కి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండ్ ఈ పెప్లంకి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను కాటన్ సిల్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట. సో అవి ఆల్రెడీ థిక్గా ఉన్నాయని అయితే నేను ఇక్కడ లైనర్ యూజ్ చేయలేదు. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి, లైనింగ్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ పై వైపుకి రాంగ్ సైడ్, రైట్ సైడ్ లోపల వైపుకు, రాంగ్ సైడ్ పై వైపుకు అలాగా ఉంచేసి
మెయిన్ ఫ్యాబ్రిక్ని అలా ఉంచుకొని అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకున్నాము అంటే మనకు ఈజీ అవుతుందన్నమాట రివర్స్ చేసుకున్నప్పుడు. సో ఇలా రివర్స్ చేసి ఐరన్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ట్రయాంగిల్ షేప్ కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనం కటింగ్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్లో ట్రయాంగిల్ షేప్ ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర క్రాస్గా ఇచ్చాం కదా, పైనుంచి నెక్ లైన్ నుంచి కింద వేస్ట్ వరకు ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కట్ చేయగా వచ్చిన ఫ్యాబ్రిక్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను. మనం దీనికి ఫ్రిల్ స్టైల్ ఈ ట్రయాంగిల్ షేప్కి పైన వైపుని అలా ఫోల్డ్ చేసి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి ఇది ఫినిష్ చేశాక మనం కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫ్రిల్స్ లాగా పెడుతూ రెండు వైపులా కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇటువైపు పిన్నింగ్ చేసుకుంటూ ఉంటే స్టిచ్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేస్తూ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇది మనం యోక్ పార్ట్లో ఈ ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో దానిపైన అటాచ్ చేస్తామన్నమాట. సో ఇలా 1/2 ఇంచ్కి ఫ్రిల్స్ అయితే ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ ఒకేసారి రెండు వైపులా మనము ఫ్రిల్స్ పెట్టలేం కదా, సో ఇటువైపు కూడా ఫ్రిల్స్ ఒకే సైజులో రావడానికి సో ఇలాగా స్టెప్ బై స్టెప్ పెడుతూ ఒకవైపు అయితే కంప్లీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టేసేయాలండి. ఇటువైపు కూడా పిన్నింగ్ చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ పిన్నింగ్ చేసేసుకున్నామంటే ఫ్రిల్స్ ఇటువైపు ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్లీ అంతే ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్తూ ఫ్రిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఈవెన్ ఐరన్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను హ్యాండ్తోనే సెట్ చేసుకుంటున్నాను. సో ఇలా పిన్ అనేది పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు పిన్ కదలకుండా ఉంటుందన్నమాట. ఫ్రిల్స్ అనేవి మూవ్ అవ్వవు. ఇది చాలా చిన్నగా చేస్తున్నాం కదా, ఫ్రిల్స్ అనేది మూవ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇలా కంప్లీట్గా స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది వేయాలి ఇంకో వైపుకి. ఇంత వెడల్పు కూడా పట్టదండి, ఇంత విడ్త్ ఆఫ్ ఫ్రిల్ ఫ్యాబ్రిక్ కూడా పట్టదు. బట్ నేనైతే ఎక్కువే తీసుకున్నాను. సో మనకి లెంత్ ఒకటి తక్కువ అవుతుందన్నమాట. నేను తీసుకున్న ఫ్రిల్స్కి లెంత్కి ఇంకొంచెం ఒక 4-5 ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇటువైపు కూడా ఇలా పిన్నింగ్ అనేది స్టెప్ బై స్టెప్ పెడుతూ ఈవెన్గా లోపలికి ఫ్యాబ్రిక్ ఈవెన్గా వెళ్ళేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటే కూడా ఈజీ అవుతుంది అండి. ఇక్కడైతే నేను హ్యాండ్స్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇలా పెట్టుకొని పిన్నింగ్ అనేది చేసుకున్నామంటే స్టిచ్ చేయడం చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే 3 పిన్స్ 4 పిన్స్తో అయితే సెట్టింగ్ అనేది చేసేసుకున్నాను. సెట్ చేసుకున్నామంటే స్టిచ్ అనేది వేయటం చాలా ఈజీ అవుతుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలి. చూడండి ఇక్కడ అస్సలు కదలకుండా మనకి ఫ్రిల్ అనేది ఎంత నీట్గా వస్తుందో. ఇలా స్టిచ్ వేసేయాలి. చూడండి మనం ఆల్రెడీ పేపర్ కటింగ్లో ట్రయాంగిల్ ఉంది కదా, కింద వైపు నెక్ డౌన్ ఏదైతే 4 ఇంచెస్ తీసుకున్నామో ఆ 4 ఇంచెస్ నెక్ డౌన్ కంటే కిందికి ఏదైతే ట్రయాంగిల్ షేప్ కట్ చేయగా వచ్చిన ఫ్యాబ్రిక్ కంటే కూడా నేను చూడండి ఇలా వస్తుంది మనకు పేపర్ కటింగ్లో. ఆ కింద వైపు అదేమో నెక్ పార్ట్ది, ఇదేమో కింద వైపుకి క్రాస్గా ఏదైతే మనం నెక్ డిజైన్ కోసం కట్ చేసామో ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా సరిపోతుంది. ఇలా మనం ఫ్రిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ పైన ఉంచేసి ఇలా అటాచ్ అనేది చేసేస్తున్నాను అనమాట ట్రయాంగిల్ షేప్ని. చూడండి ఇలా ఇదే విధంగా ఫ్రిల్ని అటాచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయాలి. ఇలాగా ఫ్రిల్ ఫ్యాబ్రిక్ పైన అయితే ఇది ఉంచేసి అటాచ్ చేసేసుకుంటున్నాను. ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో అది పెట్టేసి అటాచ్ చేస్తున్నాను. కింద మనకి డౌన్లో కొంచెం ఫ్రిల్లింగ్ అనేది తక్కువ పడింది. సో మనం ఒక చిన్న ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకొక 3 స్టెప్స్ పెట్టి అటాచ్ చేస్తాము, ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రిల్లింగ్ కోసం అయితే ఫ్యాబ్రిక్ తక్కువ పడింది కదండి, సో అక్కడైతే చిన్నగా ఫ్రిల్స్ అయితే వేసేస్తున్నాను. అక్కడ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్కి అయితే ఫ్రిల్స్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. అదర్వైజ్ మనకు ఫ్యాబ్రిక్ లెంత్ ఎక్కువగా ఉందంటే పైనుంచి కింది వరకు కూడా ఒకే స్టెప్స్లో కూడా సరిపెట్టవచ్చు. సో ఇలాగా ఎక్కడైతే సరిపోలేదో కింద వైపుకి అక్కడ కూడా చిన్న ఫ్యాబ్రిక్తో అయితే ఫ్రిల్స్ ఇచ్చేసి అటాచ్ చేసేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే
ఫ్రిల్స్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. లోపల వైపుకి ఒక 1/2 ఇంచ్, స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు, 3/4 ఇంచ్ అయినా సరే 1 ఇంచ్ అయినా సరే లోపలికి ఉంచేసి స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి, బయటకి పోగులు కనపడకుండా అసలు కనపడదనమాట, మనం అటాచ్ చేసినట్టుగా కూడా తెలీదు. సో ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని ట్రయాంగిల్ షేప్ ఎగ్జాక్ట్గా ఉండేలాగా కట్ అనేది చేసేస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్ షేప్లో అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్నీ కూడా తీసేయాలి. సో ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఓవర్లాక్ అనేది చేయాలన్నమాట. ఓవర్లాక్ చేసుకుంటే అటాచ్ చేసుకోవడం నీట్ ఫినిషింగ్తో వస్తుంది. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వైపు ఇక్కడ ఫ్రంట్కి నేను ఫినిషింగ్ ఇస్తున్నాను చూడండి. కాటన్ లైనింగ్ ఒక 1 ఇంచ్ వరకు కాటన్ లైనింగ్ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పై వైపుకి ఉంచైతే ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలి. మళ్ళీ రివర్స్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకొని రివర్స్లో ఫోల్డ్ చేసి లోపల వైపుకు ఇలా చూపిస్తున్న విధంగా మడిచాలండి. మడిచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా ఏదైతే ఉందో లోపల వైపుకి మడిచిన తర్వాత ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకో వైపుకి కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఇంకో వైపుకి కూడా ఇలా చూపిస్తున్న విధంగా సేమ్ ఇలాగే ఒక 1 ఇంచ్ కాటన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని సేమ్ ఇలా చూపిస్తున్న విధంగానే అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆ ట్రయాంగిల్ షేప్ పైన కాటన్ది ఏదైతే ఉందో అది లోపలికి మడిచి సింగిల్గా కార్నర్కి ఇలా కనిపించకుండా స్టిచ్ వేయాలి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందనమాట. సో ఆ కాటన్ది మనం ఇందాక ఏదైతే లోపల వైపుకి ఫోల్డ్ చేసామో అది కూడా ఆ కాటన్ పట్టీ ఏదైతే ఉందో ఆ కాటన్ పట్టీ లోపలికి వెళ్ళేలాగా మడిచి స్టిచ్ అనేది వేయాలి. ఆ ట్రయాంగిల్ షేప్ని కూడా ఎగ్జాక్ట్గా అటాచ్ చేసుకుంటూ వేయాలన్నమాట. దానివల్ల ఇంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఆ చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. మీకైతే అర్థమైందనే అనుకుంటున్నా. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను బ్యాక్ పార్ట్కి నెక్ షేప్ ఇవ్వడానికైతే బక్రంతో లైనింగ్ పైన అటాచ్ చేసుకొని నెక్ అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇక మధ్యలోకి కట్ చేశాను అనమాట. బ్యాక్ పార్ట్లో జిప్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసి లైనింగ్ అటాచ్ చేయడానికి అయితే ఒక స్టిచ్ అయితే వేశాను. అండ్ టక్స్ కూడా ఇచ్చేసాను అనమాట. చిన్న క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి. ఆ బేసిక్ థింగ్స్ అయితే అందరికీ తెలుసనే అనుకుంటున్నా. ఆ నెక్ ఫినిషింగ్ ఇవ్వడం, బ్యాక్లో టక్స్ ఇవ్వడం, మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగా ఎగ్జాక్ట్గా టక్ మార్క్స్ అనేది మిడిల్లో ఇవ్వాలండి విత్ ద మెజర్మెంట్స్. సో ఇక నేను ఈ పెప్లం కటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫినిషింగ్ ఇవ్వడానికైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాని కట్ చేసుకుంటాం కదా. సో ఆ ఎక్స్ట్రా థింగ్ అనేది అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి కదా, సో అందుకోసం ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. చుట్టూతో కూడా ఒక స్టిచ్ వేసేసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. 2 సైడ్ పెప్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్గా అటాచ్మెంట్ అయితే చేసేస్తున్నాను అనమాట, లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ ఇక బ్యాక్ పార్ట్ పైన ఉంచి అయితే ఈ 2 పెప్లమ్స్ని అటాచ్ చేసేసుకోవటమే. ఇలా చూపిస్తున్న విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 కూడా అటాచ్ అయిన స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా కలుస్తున్నాయా లేదా అనేది నేను చెక్ చేస్తున్నాను. సో చిన్న తేడా వచ్చినా కూడా ఇప్పుడే మనం అటాచ్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. జిప్ వేసిన తర్వాత ఎక్కువ తక్కువ రాకూడదు కదా, సో మనం ముందే చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకొని అయితే నేను కావాల్సినట్టుగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఓవర్లాక్ అనేది చేసి ఉంచాలి. ఇక మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగే సేమ్ పెప్లంని అటాచ్ చేసుకోవాలి.
మీకు నేను కటింగ్లో చూపించాను కదా, పెప్లంకి అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం మనము ఉన్న వేస్ట్ సైజ్ కంటే కూడా. ఇక్కడైతే నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటున్నాను పెప్లంకి. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అనేది ఇప్పుడు మీరు స్టిచ్ చేస్తుంటే అర్థమవుతుందండి మీకు. చూడండి, ఇలా అటాచ్ చేసుకొని అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోస్ అన్నీ హెల్ప్ఫుల్గా ఉన్నాయంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు ఒక షేప్ రావాలి అంటే కొంచెం 2 ఇంచెస్ ఎక్కువగా ఉంటే మనం ఇలా సెట్ అనేది చేయొచ్చు అనమాట. కరెక్ట్ కావాల్సినట్టుగా కావాల్సిన షేప్లో ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్కి షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అయితే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, అలా పెట్టేసి ఈ లోపలికి వెళ్ళే ఫ్యాబ్రిక్ ఇంకొక 2 ఇంచెస్ అయితే లోపలికి వెళ్తుంది చూడండి. అండ్ ఇలా అటాచ్ అయితే చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అటాచ్ అయితే అయిపోయిందండి. ఇక షోల్డర్స్ జాయినింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాస్ అది కట్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేయడానికైతే ఇలా ఒక బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఒకటి లోపలికి ఉంచి ఇంకొకటి బక్రమ్ని ఇలా లోపలికి ఉంచుతూ బ్యాక్ పార్ట్ వైపు ఉంది కదండి, అది ఫ్రంట్ పార్ట్ని లోపలికి ఉంచి బ్యాక్ పార్ట్ నెక్ ఏదైతే బక్రమ్ ఇచ్చామో నెక్ ఫినిషింగ్ కోసం దాని లోపలికి ఉంచి మడిచి ఫినిషింగ్ ఇచ్చామనుకోండి, షోల్డర్ వైపు మనకి ఫినిషింగ్తో వస్తుంది. నెక్ వైపు అసలు జాయింటింగ్ అనేది కనిపించదన్నమాట. ఇది ఇన్విజిబుల్గా ఉంటుంది. అండ్ అలాగే షోల్డర్ దగ్గర అటాచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. సేమ్ లైక్ ఇక్కడ చూస్తున్నట్టుగా పెప్లం అటాచ్ చేసిన తర్వాత ఎలా అయితే ఫినిషింగ్కి ఓవర్లాక్ ఇచ్చామో సేమ్ అలాగే ప్రతి పార్ట్ జాయినింగ్ తర్వాత ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ హ్యాండ్స్ కోసం జాయిన్ చేయడానికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ పడింది కదండి. సో అదైతే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే గ్లూతోనే అటాచ్ చేసుకున్నాను. మనకి ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ పడుతుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా అయితే ఇప్పుడు నేను ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఎంతైతే తక్కువ పడిందో అది మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా రెండు వైపులా కూడా 2 హ్యాండ్స్కి అలాగే ఎంతైతే ఎక్స్ట్రా పడుతుందో ఆ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 హ్యాండ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సేమ్ లైక్ ఇంకొక హ్యాండ్ని కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఏదైతే తక్కువ పడిందో అంతవరకు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని అటాచ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ పై వైపుకి ఫోల్డ్ చేస్తూ ఇంకొక స్టిచ్ ఇచ్చాము అంటే నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక చుట్టూతా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవడమే హ్యాండ్కి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం పై వైపుకి ఒక 4 ఇంచెస్ అండ్ కింద వైపుకి ఒక 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఫ్రిల్స్ అనేది ఇవ్వాలి. సో మనం 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని అయితే ఆల్రెడీ మనం కటింగ్ వీడియోలో చూసాం కదా, ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం ఫర్ ద ఫ్రిల్లింగ్. సో సేమ్ అలాగే ఇక్కడ మనం చిన్నగా ఫోల్డ్ చేస్తూ చక్కగా పఫ్ క్రియేట్ అవ్వడానికైతే ఇలా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాను. ఇలా ఫ్రిల్స్ ఇచ్చిన తర్వాత నేను ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. 12 ఇంచెస్ వస్తుందా, మనకి ఎక్స్ట్రాకి ఇంకొక 2 ఇంచెస్ ఉందా అని చెప్పేసి మొత్తం అయితే చెక్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా సీమ్తో కలిపి మనకి 8 ఇంచెస్ రావాలి ఆర్మ్ రౌండ్ అండ్ సీమ్. సో ఇంకొక 2 ఫ్రిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట, ఇటువైపు అటువైపు కూడా. అండ్ కింద వైపుకైతే ఈ బార్డర్లో ఏదైతే ఫ్యాబ్రిక్ వస్తుందో అది ఒక 2.5-3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇలా అటాచ్ చేస్తున్నాను కింద బార్డర్కి. సో ఇలా ఫోల్డ్ చేస్తూ అయితే కింద పట్టీ అనేది ఇచ్చేసాను అనమాట. ఒక 1/2 ఇంచ్ పట్టీ అనేది వస్తుంది.
ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేస్తూ పఫ్ హ్యాండ్కి కింద బార్డర్ అనేది ఇచ్చేయాలన్నమాట. పై వైపు ఫినిషింగ్ నీట్గా రావాలి అని చెప్పి కింద వైపు కావాల్సినంత ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి స్టిచ్ వేస్తున్నాను. మనం కింద నుంచి స్టిచ్ వేసాము అంటే పై వైపుకి ఎక్కడ స్టిచ్ అనేది వస్తుందనేది తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్గా నేనైతే ఇలా కావాల్సినట్టుగా ఫోల్డ్ అయితే చేసుకుని ఫినిషింగ్తో అయితే స్టిచ్ వేస్తున్నాను అనమాట. సో ఇలా 2 హ్యాండ్స్కి పఫ్స్ అనేవి సేమ్ ఇలాగే ఇచ్చేయాలి. ఇచ్చేసి కింద కూడా ఒక స్టిచ్ ఇస్తున్నాను చూడండి, బార్డర్కి ఫినిషింగ్తో ఉండడానికి. 2 హ్యాండ్స్ని సేమ్ ఇలాగే రెడీ చేసుకుని ఫ్రంట్ వైపుకి మనం ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ వైపు అయితే కొంచెం లోత్ అనేది కట్ చేసుకోవాలి కదా హ్యాండ్స్కి. నేను ఎప్పుడు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకున్నానండి. స్టిచ్ చేసిన తర్వాతే ఆర్మ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాతే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసే ముందే లోత్ అనేది ఇస్తానన్నమాట. ఫ్రంట్ వైపు హ్యాండ్స్ అయితే ఏదైతే అటాచ్ చేస్తామో ఫ్రంట్ వైపు లోత్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా పెట్టి హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత జాయింట్ అనేది చేస్తున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అండ్ మిగతాదంతా ఒక 2 ఇంచెస్ సీమ్ అలైన్స్ ఇచ్చాం కాబట్టి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా 2 వైపులా జాయిన్ చేసుకొని ఒక 3 ఎక్స్ట్రా స్టిచెస్ అయితే వేసేసుకోవాలి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి. అలాగే లోపల వైపుకి ఓవర్లాక్ కూడా చేసేయాలి. అండ్ దెన్ మనం జిప్ అనేది ఇచ్చేసాము అంటే ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్గా అయిపోతుందండి. సో దానికోసం నేను 2 సింగిల్ పాదాలు యూజ్ చేస్తున్నాను, లెఫ్ట్ అండ్ రైట్. సింగిల్ పాదాలు యూజ్ చేస్తే జిప్ అటాచ్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. నేను గోల్డ్ కలర్ జిప్ అయితే తీసుకున్నాను, ఇది పెప్లం టాప్ కాబట్టి. సో ఇలా చూపిస్తున్న విధంగా కింద వైపు నుంచే జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. పై వైపుకి ఇలా ఉంచుతూ జిప్ని సపరేట్ చేసుకోవచ్చండి. జిప్ లాక్ అనేది ఒకటి వస్తుంది, అది మనం తీసేసామంటే సేమ్ లైక్ మనం స్వెటర్స్కి అయితే ఎలా వేసుకుంటామో అలాగే ఉంటాయి ఈ జిప్స్. సో ఇప్పుడు మళ్ళీ పాదం మార్చుకోవాలి. పాదం మార్చుకొని ఇటువైపు కూడా జిప్ పెట్టేది ఏదైతే ఉందో పైకి కిందికి మార్చుకుంటూ అయితే కరెక్ట్గా స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. ఈ ఎక్స్ట్రా స్ట్రిప్ ఏదైతే ఉందో అది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక 1.5 ఇంచ్ కాటన్ పీసెస్ అనేది తీసుకోవాలి జిప్ ఫినిషింగ్ కోసం. 1.5 ఇంచెస్ ఉందంటే మనం జిప్ ఫినిషింగ్ అనేది చేయటం చాలా ఈజీ అవుతుందన్నమాట. చూడండి ఇలా చూపిస్తున్న విధంగా కింద వైపు ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ అవుతూ పై వైపుకి ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ అవుతూ ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేస్తూ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. అప్పుడు జిప్ అనేది ఫినిషింగ్తో ఉంటుంది, పిల్లలకి కూడా లోపల వైపుకి అస్సలు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఆ జిప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కొంచెం గ్లిటరీ కూడా ఉంటుంది కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ఇలా ఎక్స్ట్రా కాటన్ ఏదైతే ఉందో ఆ జిప్ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపుకి ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా 2 వైపులా జిప్ అనేది అటాచ్ చేసేయాలన్నమాట. చూడండి ఇప్పుడు జిప్ అనేది లాక్ చేసేస్తున్నాను. సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి అటాచ్ చేయడం అనేది. ఎక్కడ జాయింట్స్ కూడా పైకి కిందికి అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదండి బ్లౌజ్ కటింగ్ ట్యూటోరియల్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఇలాంటి ట్యుటోరియల్స్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా తెలియచేయండి. మీరు చేసే లైక్స్ అనేది ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత బూస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.